వెల్కమ్ టు పేరమ్మా? నా పేరు కృష్ణ. పేరు? నా పేరు సత్తయ్య. సత్య. ఏంటి మీ సమస్య ఏందమ్మా? నాది నరాల బంధు అనారోగ్యం. సార్ నా పేరుతో ఏమీ ఆస్తి లేదు, బ్యాంక్ లో కూడా డబ్బు ఏమీ లేదు. అంటే కనీసం మీకు ఎప్పటి నుంచి సమస్య వచ్చింది? చిన్నప్పుడు కొంచెం ఉండేది, మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఆహా. అంటే ఇది వంశపారంగా వచ్చింది లేదు లేదు. పుట్టినప్పుడు జరుగుతుంది అనారోగ్యం కూడా అట్లా వచ్చింది. అంటే పుట్టినప్పటి నుంచి మీరు ఎంతమంది అమ్మా అన్నగారు? ఒక చెల్లెలు? ముగ్గురు. ముగ్గురు. అంటే మీ అమ్మ నాన్నకి బాగానే ఉన్నారు. అంతా బాగుంది, చెల్లి తమ్ముడు కూడా ఆరోగ్యం. మీరు మీ ఒక్కరే ఇలా అయ్యారా? అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇలా ఉన్నారు. అంటే అప్పటి నుంచి మీరు హాస్పిటల్ అని ఉన్నారా? చిన్నప్పుడు ఏదో చూపించారు కానీ అది పూర్తి స్థాయిలో ఆర్థిక ఇబ్బంది వల్ల మీరు పూర్తి స్థాయిలో చూపించుకున్నారు. అంటే దీనికి ఇంతవరకు మీరు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నారా? అది ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా ఉండడం వల్ల మీరు ఏం పని చేసుకోలేదు. ఏమంటే బయటకి అయితే వెళ్ళాలి, ఈ వాకర్ లేనిది నేను నడవలేని పరిస్థితి. మీరు ఎంత చదువుకున్నారమ్మా? ఇంటర్ ఇంటర్. అంటే డిగ్రీ చదవాలనుకున్నాను కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో చదవడం లేకుండా వెళ్ళిపోయింది. అంటే దీనికి తగ్గట్టు మెడిసిన్ గిట్లా వాడితే మంచిగా అవుతుందని చెప్పారా డాక్టర్? అది అంతా అంత ఏమో ఆలోచించలేదు, ఎందుకంటే జీవితం గడిచే పరిస్థితి ఉండాలి కదా. అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ కంటిన్యూ అవుతుంది. లేదు. మెడిసిన్ కూడా మీ దగ్గర డబ్బు లేదా? మెడిసిన్ సంగతి సార్, నాకు సొంత ఆస్తి లేదు అని చెప్పాను కదా, అక్కడ ఒక చోట బతకాలి. మేము ఉండే పరిస్థితి, మాకుండే అనారోగ్యాలతో వేరే ఇంట్లో ఉండలేదు. మాకు తగ్గ సౌకర్యాలతో ఉండి ఎందుకంటే వాకింగ్ ప్రాబ్లమ్, ఫుడ్ ప్రాబ్లమ్ మీకు సొంత ఇల్లు కూడా లేదు? లేదు. సొంత ఇల్లు కాదు, స్థలానికి అసలు ఏమీ లేదు. మాకు అంటే మీరు ఇంతవరకు మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి అంటే కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్ గవర్నమెంట్ ముందు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. దానికి తగ్గట్టుగా నేను నా సొంత డబ్బుతో ఆధార్ బయటకు వెళ్ళి అంతే, దేనికైనా ఆధార్ కానీ సాధారణంగా దేనికైనా బయటకు వెళ్ళాలి. నా రెంట్కు పోను, అద్దెకు పోను, నేను పని చేస్తేనే బతికే పరిస్థితి. నాకు ఏది సపోజ్ నేను బీటీపీ వర్క్ చేస్తుంటాను, నాకేదో బీటీపీ ఒక 5 ఎంత సంపాదిస్తారు? ఒక 5-6 వేల కంటే ఎక్కువ సంపాదించలేదు సార్. అదంతా రెంట్కే పోతుంది. ఎందుకంటే సపోజ్ నేను ఏదైనా ఒక నెల నాకు అనారోగ్యం ఉండి అద్దె కట్టలేకపోతే ఇంకా పస్తులు ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఆస్తి కానీ పెద్దవాళ్ళ సపోర్ట్ కానీ ఎవరు లేదు. మదర్ కూడా చనిపోయారు, నా భర్త కూడా వికలాంగుడు, ఆయన కింద కూర్చొని. నా పేరు సత్తయ్య. మీరేం చేస్తారా? నాకు షాప్ ముందు గవర్నమెంట్ ఇంతవరకు మీరు స్పందించారు మరి? లేదు సార్, మాకింతవరకు ప్రభుత్వం నుంచి ఏమీ పొందింది లేదు. కనీసం వికలాంగులందరికీ ఉండే పెన్షన్ కూడా నాకు లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా రేషన్ కార్డు స్లాట్ లేదు అంటున్నారు. రేషన్ కార్డు కోసం అడిగితేనే రేషన్ కార్డు లేని పెన్షన్ లేదండి. లేదు, చాలా కష్టంగా ఉంటుందండి బతకం. నేను పని చేస్తేనే బతకం, ఏదైనా అనారోగ్యం చూడటానికి ఇంత వీధిని ఒక చేత్తోనే వర్క్ చేయగలుగుతాను. ఆ ఒక చేత్తో పని చేసి ఎంత సంపాదిస్తాను? నేను ఏదైనా పని చేయలేని పరిస్థితి వస్తే పస్తులు ఉండేలాంటి పరిస్థితి ఉంది. సంపాదించి కాస్త అద్దెలకే పోతుంది. కనీసం గవర్నమెంట్ ఒక వసతి ఉండటానికి ఒక ఇల్లు అయినా ఏర్పాటు చేయగలిగితే, అద్దె కట్టుకునే పని లేకుండా అయినా మాకున్నంతలో తినకుండా బతకగలుగుతాం. నాకు ఎంత సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదు పట్టించుకోవడానికి. నేను నా భర్త మేమిద్దరం వికలాంగులమే. నేను పని చేస్తేనే ప్రస్తుతానికి ఆదాయం. అది ఇంకేదైనా అనారోగ్యం వచ్చి నేను పని చేయలేకపోతే పస్తులు ఉండే పరిస్థితి ఉంది. నేను కానీ నా భర్త కానీ నాతో పాటు వికలాంగులు కానీ. అంటే మీకు ఇట్లా వికలాంగుల సర్టిఫికేట్ ఉంది, వికలాంగులకి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి కదా, దాంట్లో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు? మీరు ఇంటర్ చదివిన అంటున్నారు చదివానండి, కానీ బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి. ఇంటి నుంచే వర్క్ చేసుకునే లాంటి పని ఏదైనా కల్పించగలిగితే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి ఏదైనా చిన్న షాప్ లాంటిది అట్లా పెట్టిస్తే, ఒక ఇల్లు లాంటిది ఇస్తే మీకు ముఖ్యంగా మాకు ఉండటానికి సొంత ఇల్లు మాకు దగ్గర చిన్నదైనా కూడా, ఎందుకంటే మేమిద్దరం వికలాంగులు, నీళ్లు అది మోసుకుని కొంచెం అన్ని అందుబాటులో ఉండేలా మంచి చిన్నదైనా పర్వాలేదు. మాకు ఏ ఏరియా అయినా పర్వాలేదండి, హైదరాబాద్ ఏ ప్రాంతం. ఎందుకంటే మాకు హైదరాబాద్ అలవాటు అయిపోయింది. మాకు తెలిసిన వాళ్ళు అంటే మాకు బంధువుల సపోర్ట్ లేదండి. ఇక్కడ తెలిసిన ఎన్జిఓస్ వికలాంగులు లేదండి, తెలిసిన వికలాంగ సంఘాలు మాకంతా హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు సంప్రదించాడు. కానీ ఎవరిని సంప్రదించిన పరిస్థితి ఏంటంటే పెన్షన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం. మా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదండి, ప్రభుత్వం నుంచి వస్తేనే ఉంటది. అక్కడ ప్రభుత్వం స్లాట్ ఆపేస్తే రేషన్ కార్డులకి మేము
ఇంకెవరేం చేయగలుగుతారు మీకు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఒక పెన్షన్ వచ్చి మీకు ఒక ఇన్కమ్ పెన్షన్ సోర్స్ గా ఏదైనా ఒక జాబ్ గానీ కొంచెం ఒక ఏమి అనుకోకపోతే ఒక మేము అద్దె కట్టుకోలేమండి వికలాంగులు అని మేము సరిగ్గా శుభ్రంగా ఉంచామని ఆ ముగ్గు వేయలేమని కూడా ఇల్లు కూడా చాలా మంది ఇవ్వరు. ఏ కొద్ది మంది ఎక్కువ అద్దె తీసుకొని ఇస్తుంటారు. మాకు ఒక చిన్న ఇళ్ల స్థలంలో మాకు తగ్గట్టు ఒక చిన్నది సౌకర్యాలతో ఏదైనా ఒక స్థలం హైదరాబాద్ లో మాకు ఏ ప్రాంతం అయినా పర్వాలేదండి. ఒక చిన్న స్థలం ఏర్పాటు చేయగలిగితే నేను నా భర్త ఇంకా నాతో పాటు కొంతమంది వికలాంగులు కూడా ఉండేవాళ్ళు. ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళందరినీ మీకు ఏమి సహకారం లేదు. లేదండి. నేను నాకు తెలిసిన వికలాంగ సంఘాలందరికీ చెప్తున్నాను. ప్రతి వికలాంగుల మీటింగ్ కి వెళ్తుంటాము. నాకు వెళ్ళటం కూడా సమస్య. ఈ వాకర్తో నడిచి వెళ్ళలేము. ఆటో హెల్ప్ వెళ్ళాలి. అంటే మీకు ఇట్లా రూములు అద్దెకి ఇవ్వడానికి కూడా కొంతమంది ఇవ్వరు. లేదు సార్, వికలాంగులు అని చెప్పి చాలా మంది మాకు ఇల్లు ఇవ్వడానికి కూడా ముందుకు రాస్తారు. ఎంత ఉన్న ఇచ్చే అద్దెని కూడా 5,000 ఇచ్చేవాడు కూడా 7,000 8,000 చెప్పుకుంటారు. అంటే అద్దెకి అట్లయితేనే వీళ్ళు వదిలించుకోవాలని ఉద్దేశంతో మాకు అద్దె దొరికిన చోట ఎక్కడో మారుమూల తీసుకుంటాం దూర ప్రాంతాలు. దానివల్ల ఆటో ఎక్కువ అయితే ఉంటాయి. అన్ని దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటామండి. ఇల్లు అసలు ఇవ్వరండి అద్దె అంటే మీ బంధువులు కూడా రారండి ఇక్కడికి చూడడానికి రారండి. సహకరించడం ఏం లేదు. అంటే వికలాంగులు అని మాకు అంటే వీళ్ళకి ఇల్లు ఇస్తే ఇల్లు సరిగ్గా చూసుకుంటారా ఎంత అన్నట్టు కూడా అంటే కొంతమంది వికలాంగులం అని చెప్పేసి కూడా వాళ్ళు మీకు ఇల్లు ఇవ్వలేకపోతున్నారా? అంటే మీకు ఉండడానికి కూడా అసలు ఇక్కడ చాలా దూరం తిరిగి ఇల్లు అద్దెల కోసం చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడు ఖాళీ చేయమంటారు బయట నుంచి? ఇలాంటి సంఘాలు ఉంటే సంఘాలు కూడా మీకు ఏం చేయలేదమ్మా వికలాంగులు? లేదు సార్, చాలా సంగతి తిరిగి కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు మీరు మాకు డబ్బు ఇస్తే help చేస్తామని అడుగుతుంటారు. ఇంకా వాళ్ళకి మాకుండే పరిస్థితి ఇట్లా ఉంటే మేము ఇంకేం కట్టగలుగుతాం సార్. వాళ్ళకి లంచాలకే పరిస్థితి ఉంటుంది. అంటే సత్య గారు మీరు చెప్పండి, మీరు ఏ విధంగా మీరు ఎట్లా బాధపడుతున్నారు? మీరు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే నాకు ఒక్క నుంచి 3,000 పెన్షన్ వస్తుంది. బాధపడకండి అమ్మా, మా మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. కనీసం నా భర్తకి పెన్షన్ నాకు అది కూడా లేదు. మా భార్యకు ఆమె 2,000 సంపాదిస్తుంది. చాలనేంత ఒక రోజు తినడం, ఒక రోజు పడుకోవడం అట్లా జరుగుతుందండి. ఇంకా ఒక నెల పని చేయకపోతే అనారోగ్యంగా ఉండి పస్తులు ఉండే పరిస్థితి అండి. అంటే మీకు ఎప్పటి నుంచి వచ్చాయి సత్తయ్య గారు ఇట్లా? ఏంటంటే ఇట్లా మీకు అంటే నాకు 6 months 7 months పుట్టినప్పటి నుంచి అంటే పోలియో వలన పోలియో అయ్యాక ఇది వచ్చింది. అదే అప్పుడు ఇక వెనకట మీకు కూడా అప్పటి నుంచి ఏం గవర్నమెంట్ కానీ ఎవ్వరు కానీ ఏం సాయం చేయలేదు. ఒక పెన్షన్ అండి, ఇంకేమీ లేదు. పెన్షన్ కూడా ఎంత అది కూడా ఆయన ఒక్కడికే అండి. నాకు అది కూడా లేదు. 3,000 పెన్షన్ అంతే, ఇంకేం లేదు. ఇక మీకు ఎటువంటి ఆధారం ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మాకు బతకడానికి కొంచెం చిన్న గూడు లాంటిది నాకు ముఖ్యంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అయినా శాంక్షన్ చేయాలండి. అది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అప్పులు అవుతున్నాయి, చాలా ఇబ్బంది అంటే అవుతుంది. మీరు ఇమీడియట్ గా ఫస్ట్ మాకు పెన్షన్ అన్న మాకు చేయండి అని చెప్పేసి మీరు గవర్నమెంట్ కోరుకుంటున్నారు. అవును సార్. కేటీఆర్ గారు, కవిత మేడం, మీరు చాలా మంది వికలాంగులకు ఆన్లైన్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు. మాకు దయచేసి పెన్షన్ అయినా వచ్చేలా చూడండి మేడం. ఇల్లు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇవ్వగలిగితే బాగుంటుందమ్మా. ఎందుకంటే మామూలు వాళ్ళకి ఎవరైనా ఇల్లు ఇస్తారు, కనీసం డబ్బు ఇస్తే మాకు డబ్బు ఇచ్చినా కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. హౌస్ ఓనర్లు మేము వికలాంగులు అని తెలిసి కొంతమంది ఇల్లు కూడా అబద్ధాలు లేదని కూడా అబద్ధాలు చెప్పుకుంటారు. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు ఖరాబ్ చేస్తారని చెప్పేసి అదే మెయిన్ సమస్య. అంటే రోజు కూర్చుకోలేరు, ముగ్గురు పెట్టుకోలేరు, అట్లా కొంత వికలాంగులు నీట్గా ఉంది. అదే గవర్నమెంట్ ఇల్లు ఇస్తే అంత ఇబ్బంది ఉంటుంది కదా. మాకు ఏదైనా గవర్నమెంట్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఉండి ఒక ఇన్కమ్ సోర్స్ ఒకటి చూపించేసి ఒక పెన్షన్ ఇస్తే మీరు హ్యాపీగా మీరు మీ భర్త హ్యాపీగా ఉంటారు అంటున్నారు. అవును సార్, మేము మా పని మేము చేసుకుంటాం, వండుకుంటాం, తింటాం. కానీ ఇల్లు ఇవ్వటం మాకు చాలా సమస్య అవుతుందండి. మాకు డబ్బు పరంగా కానీ వికలాంగుల పెన్షన్ మాకు ఎట్లాగైనా కొంచెం మీరైనా చూడాలి. పెన్షన్ లేకపోతే మాకు బతకదు. ఇప్పుడు నేను ఒక నెల నిజంగా అనారోగ్యం ఉంటే ఇక పక్కన ఉండే పరిస్థితి అండి నాకు నా భర్తకి. మా ఇంటి ముందు రోడ్డు తవ్వేశారు, బయటకు వెళ్ళడానికి వీళ్ళని పరిస్థితి. బయటికి వెళ్ళాలంటే ఆటోనే ఉండాలి. వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది. తిరిగి రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం, ఆటో ఛార్జీలకి డబ్బులన్నీ అయిపోతున్నాయి. చాలా అప్పులు అవుతుంది ఈ ఖర్చుల వల్ల. వాళ్ళ బాధ ఏంటో, వికలాంగులకి ఇల్లు ఇవ్వడానికి కూడా కొంతమంది ఓనర్స్ వారు ఇల్లు రిలీజ్ చేస్తారని చెప్పేసి వికలాంగులు అంటున్నారు, చాలా బాధపడుతున్నారు. అంటే వీళ్ళకి ఇంతవరకు ఒక పెన్షన్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ తెలంగాణ వాళ్ళని కోరుకుంటున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా మాకు ఇట్లా అవమానం పడము, మేము ఎక్కడ పోయినా కూడా మేము ఇల్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెన్షన్, మాకు ఇంతవరకు పెన్షన్ కూడా లేదని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి పెట్టుకున్నాను, పెన్షన్ కూడా లేదు నాకు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మనతో పాటు ఇప్పుడు ఉన్న
ఎవరైనా దాతలు సహకరించే వాళ్ళు మంచి మనసుతో మాకు హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ మాకు హెల్ప్ చేయాలంటే నా నెంబర్ వచ్చేసి 9553967062. ఈ నెంబర్కి నాకు వాట్సాప్, గూగుల్ పే నెంబర్ ఉన్నాయి, ఫోన్ పే లేవు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి. దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని, ఇతర స్వచ్ఛంద సంస్థలని వేడుకుంటున్నాను. మా సమస్యని వెలుగులో తీసుకొచ్చి సమాజానికి మా సమస్యను తెలియజేయడానికి ఈరోజు మా ముందుకు వచ్చిన మీడియా మిత్రులకి, ఛానల్ వాళ్ళకి, SMS, కేకే న్యూస్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎట్లయినా మా గురించి స్పందించి ప్రభుత్వం మాకు పెన్షన్, ఇట్లా ఉండటానికి ఇల్లు ఇవన్నీ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే నేను పనిచేస్తేనే బతికే పరిస్థితి, లేకపోతే నాకు బయట నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు, పని చేయలేకపోతే పస్తుండే పరిస్థితి. దయచేసి ఎవరైనా దాతలు హెల్ప్ చేయగలిగితే, నెంబర్ చెప్పాను గూగుల్ పే నెంబర్కి ఎవరైనా సహాయం చేయగలిగితే బాగుంటుంది. వచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. 9553967062 ఈ నెంబర్ కృష్ణప్రియ. నా నెంబర్కి కేవలం గూగుల్ పే మాత్రమే ఉంది, ఫోన్ పే ఇంకేమీ లేవు. దయచేసి దాతలు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.